బీరు బాబులకు బిగ్ షాక్ తగలనుంది. వచ్చే నెలలో ప్రస్తుతం ఉన్న బీర్ల ధరపై 10 నుంచి 12కు పెంచేందుకు నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. బీర్లను ఉత్పత్తి చేసే బెవరేజెస్ కు ప్రభుత్వం చెల్లించే ధరను ఈ ఏడాది 20 నుంచి 25 రూపాయలకు పెంచాలని పలు కంపెనీల యజమాన్యాలు రిక్వెస్ట్ చేశాయి. దీంతో వారి విజ్ఞప్తిని పరిశీలించిన సర్కార్ ధరను పెంచేందుకు ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో బీరు బాబులకు శ్రావణ మాసంలో బిగ్ షాక్ తగలనుంది. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రాష్ట్రంలో ఉన్న యువతకి అలాగే బీరు బాబులకు బిగ్ షాక్ తగులనుంది. వచ్చే నెలలో ప్రస్తుతం ఉన్న బీర్ల ధరపై 10 నుంచి 12 రూపాయలు పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే బీర్లను ఉత్పత్తి చేసే బేవరేజెస్ కి ప్రభుత్వం చెల్లించే ధరను ఈ ఏడాది 20 నుంచి 25 రూపాయలకు పెంచాలని కూడా పలు కంపెనీలు యాజమాన్యాలు రిక్వెస్ట్ చేశాయి. దాంతో వారి విజ్ఞప్తిని పరిశీలించిన సర్కారు ధరను పెంచేందుకు కూడా ఓకే చేసినట్లు కూడా తెలుస్తోంది. దీంతో బీరు బాబులకు శ్రావణ మాసంలో బిగ్ షాక్ తగలనుందని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 68 కోట్ల మేర బీరు ఉత్పత్తి అవుతుందని కూడా ఒక అంచనా ఉంది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసే మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసము 12 బీర్ల కేసుకు ప్రస్తుతము TSBCL రూపాయలు 289 చెల్లిస్తుంది. పన్నులు అన్ని కలిపి కూడా 1400 చొప్పున కూడా రీటైల్ వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు. దీనికి సంబంధించి మద్యం వినియోగదారులకు కేసు బీరు 1800కు అందుబాటులో కూడా ఉంది. ఇప్పుడు ఈ ధరలు కూడా పెరగనున్నాయనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తుంది. దీంతో ఒక్క బీరు కోసం వినియోగదారుడు సగటున 150 రూపాయలు ప్రస్తుతం చెల్లించాల్సి వస్తుంది. ప్రతి 2 ఏళ్లకు ఉత్పత్తి కంపెనీలతో ధరల సవరణ పైన కూడా నిర్ణయం తీసుకుంటారు. చివరగా 2022లో 2022లో మేలో 6% చొప్పున 2 సార్లు కూడా బీర్ల ధరలు పెరిగాయి. నిర్వహణ ఖర్చులు పెరగడంతో మరోసారి ధరలు పెంచాలని కూడా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే కంపెనీలు ప్రతిపాదించిన స్థాయిలో ధరలు పెంచితే వినియోగదారుల పైన భారం పడుతుందని అధికారులు కూడా కొద్ది రోజుల కిందట నివేదిక ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 10 నుంచి 12% వరకు ధరలు పెరగడం ఖాయంగా కూడా కనిపిస్తోంది. అయితే పెరిగిన ధరలపైన కూడా ప్రభుత్వం అధికారిక ప్రకటన ఒకవేళ చేస్తే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కూడా అమల్లో రానుంది అనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే యావరేజ్ గా రోజుకు 37 కోట్ల రూపాయల విలువ చేసే బీర్లు తాగుతున్నారు రాష్ట్రంలో. యువతతో పాటు బీరు తాగే ప్రియులందరూ కూడా ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే దాదాపు 1,00,000 కేసుల బీర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్ ఉందనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎక్స్పెషల్ గా సమ్మర్ లో అయితే ఏప్రిల్ నెలలోనే అప్పట్లో టెంపరేచర్లు విపరీతంగా ఉండడంతో దాదాపు రోజుకి 37 కోట్ల విలువైన బీర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్ముడుపోయాయని కూడా ఎక్సైజ్ శాఖ ఒక నివేదిక కూడా సమర్పించింది. ఎందుకంటే ఏప్రిల్ నెలలో తెలంగాణలో తారా స్థాయికి కూడా టెంపరేచర్లు వెళ్ళాయి. దాదాపు 43 నుంచి 46, ఒక ప్రత్యేకంగా కొన్ని రోజులు అయితే 48 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా వెళ్ళాయి. అయితే అప్పుడు ఉదయం 9 గంటల నుంచి నిప్పుల కొలిమిలా కూడా ఉండే. కానీ అనంతరం కూడా మేలోనే అకస్మాత్తుగా మే 2nd, 3rd వీక్ నుండి కూడా వర్షాలు రావడంతో ఒక్కసారిగా కూడా వాతావరణం కూడా మారింది. అయితే మొత్తము ఓవరాల్ గా ఏప్రిల్ మంత్ లో ఓన్లీ 18 డేస్ అంటే 3 వారాలు మాత్రమే బీర్ల ప్రియులందరూ కూడా మంచినీళ్ళ బీర్లు తాగారని కూడా ఎక్సైజ్ శాఖ ఒక నివేదిక ఇచ్చింది. 18 రోజుల్లో దాదాపు 670 కోట్ల విలువ చేసే బీర్లు రాష్ట్రంలో బీరు ప్రియులు తాగారని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక్కోటి కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేశారు. కేవలం 18 రోజుల్లోనే 670 కోట్ల రూపాయలు విలువ చేసే మద్యం తాగారంటే మామూలు విషయం కాదు. దాదాపు 23 లక్షల కేసుల బీర్లు కూడా తాగేశారని కూడా ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. అయితే తెలంగాణలో బేసిక్ గా దసరా పండుగ అనేది కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక దసరాకే రాష్ట్రంలో ప్రత్యేకంగా నార్త్ తెలంగాణలో విపరీతంగా కూడా మద్యం అమ్మకాలు ఉంటాయి. అయితే గత ఏడాది సేమ్ అదే ఏప్రిల్లో బీర్ల అమ్మకాల కంటే దాదాపు 28.7% అధికంగా కూడా ఈ ఏడు బీర్ల అమ్మకాలు పెరిగాయని కూడా ఎక్సైజ్ శాఖ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే అనంతరం కూడా బీర్లు స్టాక్ తక్కువైపోవడము అంటే ధరల పెరుగుదలతో మందు బాబుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం లేదా?
ప్రస్తుతానికంటే ప్రభుత్వం అఫీషియల్ గా ప్రపోజల్ మాత్రమే డిస్టిలరీస్ కంపెనీస్ గవర్నమెంట్ కి ప్రపోజల్ పెట్టాయి, కానీ ఇంతవరకు గవర్నమెంట్ అయితే డెసిషన్ అయితే తీసుకోలేదు. ఒకవేళ డెసిషన్ తీసుకుంటే డెఫినెట్ గా కూడా ఖచ్చితంగా మేబీ వ్యతిరేకత రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు యావరేజ్ గా కూడా 150 రూపాయలు నుంచి 180 రూపాయలు, 210 రూపాయల వరకు ఉన్న బీర్ల ధరలు ఒకసారిగా కూడా 25 నుంచి 25 పెరిగితే డెఫినెట్ గా కూడా ఈ యువతతో పాటు మధ్యతరగతి వాళ్ళు కూడా డెఫినెట్ గా వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంది సందీప్. అంటే పెరిగే ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది? సెప్టెంబర్ 1 నుండి అనేది కూడా ప్రస్తుతము ప్రభుత్వ వర్గాలు తెలుస్తున్నాయి. దీంతో ఇంకా ఫైనల్ గా గవర్నమెంట్ అయితే ఒక కాల్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ముందుగా అనుకున్నట్టు మనకు తెలంగాణలో బేసిక్ గా బియర్లకి విపరీతమైన డిమాండ్ ఉంది. సమ్మర్ తో పాటు దసరా టైంలోనే ఏకంగా పోయిన ఏడాది వారం రోజుల్లోనే 1100 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు కూడా రికార్డు స్థాయిలో కూడా తెలంగాణ పేరిట ఉంది. ఇంకా ఐపీఎల్ సీజన్ లో కూడా సన్ రైజర్స్ తరఫున కూడా ఆడుతున్నప్పుడు కూడా మద్యం ప్రియులు విపరీతంగా కూడా ఎప్పటికప్పుడు కూడా బార్లలో కానీ అలాగే మిగతా ప్లేసెస్ లో కూడా టీవీ వాచ్ చేస్తూ కూడా దాదాపు ఐపీఎల్ సీజన్ మొత్తం కూడా యావరేజ్ గా 260 కోట్ల మద్యం తాగారనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది సందీప్. అంటే ధర పెరిగితే ఒకవేళ బీర్ల అమ్మకం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? బీర్ల తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే బీర్లు అనేది యువతతో పాటు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అందరూ కూడా బీర్ ప్రియులు. మద్యం కంటే ఎక్కువ కూడా ఇటీవల కాలంలో కార్పొరేట్ కల్చర్ లో కూడా ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ లో కూడా అమ్మాయిలు కూడా కొంతమంది కూడా ఎస్పెషల్లీ ఉమెన్ కూడా బీర్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో కూడా బీర్ అనేది ఒక కల్చర్ అనేది అయిపోయింది తెలంగాణ స్టేట్ లో. ఎస్పెషల్లీ ఐటీ అనే కాదు, ప్రతి ఫీల్డ్ లో కూడా ఇవాళ రేపు బీర్ కి డిమాండ్ ఎక్కువ ఉంది. సో మేబీ స్టాక్ అనేది తక్కువ అవడం అనేది ఉండదు. మేబీ డిమాండ్ బట్టి కూడా సప్లై అనేది కూడా డిస్టిలరీస్ నుంచి ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది సందీప్. శ్రీచరణ్, అంటే ఈ నియమం ఓన్లీ ఆ బీర్లకైనా లేకపోతే మందుకు కూడా వర్తిస్తుందా? ప్రస్తుతానికైతే బీరు పైనే కూడా 20 నుంచి 25 రూపాయలు పెంచాలనేది కూడా డిస్టిలరీస్ కంపెనీస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయనేది కూడా ఒక చర్చ నడుస్తోంది బెవరేజెస్ కంపెనీలు. కానీ ఈ మిగతా మద్యానికి ఆల్కహాల్ కి సంబంధించి విస్కీ వాటికి మిగతా వగైరా వాటికి ప్రస్తుతం అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.